ఓకే సార్. ఓకే. అన్నమయ్య జిల్లా లక్రెడ్డిపల్లె మండలం మండలానికి సంబంధించి పందిళ్ళపల్లె గ్రామానికి చెందిన కొమ్మెర గంగాధర్ అనే అతను పోయిన శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వారు వేధించి అతనికి సంబంధించిన 4 ఎకరాల 10 సెంట్ల భూమిలోకి వెళ్లకుండా రౌడీ షీట్ ఓపెన్ చేసి పోలీసులు వేధిస్తున్నారు, రాజకీయ ఒత్తిళ్లతో అని చెప్పడం జరిగింది. దానికి వివరణలో భాగంగా యాక్చువల్గా ఈ కొమ్మెర గంగాధర్ అనే అతనికి 2023 సంవత్సరంలోనే అప్పటి అధికారులు అతని మీద 5 కేసులు ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ 5 కేసులు వాళ్ళ యొక్క ఈ భూమికి సంబంధించిన దాంట్లో వాళ్ళ తోబుట్టువులతోటి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ వచ్చిందనే దాంట్లో ఈ కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. హట్ కేసులు 2 కంటే ఎక్కువ కేసులు హట్ కేసులు రిపోర్ట్ అయితే వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది 2023 4/6 తేదీనే ఓపెన్ చేయడం జరిగింది అప్పటి అధికారులు. దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇతను లోకల్గా ఉండే గౌరవనీయులైన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సార్ గారు వాళ్ళ యొక్క అన్నదమ్ములు అనుచరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు పోలీసుల ఒత్తిడితో అని చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అతను మా పోలీస్ స్టేషన్కు రావడం కానీ మాకు ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎవరి దగ్గర నుంచి కానీ లేవు. అసలు అతను వచ్చి ఫిర్యాదు ఇచ్చిందే లేదు. అట్లా ఏదైనా ఫిర్యాదు ఇస్తే చట్టపరంగా పోలీస్ శాఖ ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మాకు తెలిసిన దాని ప్రకారం ఇతను ఆరోపణలు చేస్తున్న రాజేంద్ర రెడ్డికి ఇతని భూమి పక్కన అసలు భూమి లేదు. అప్పుడు 2023లో వీళ్ళ అక్కకు ఇతనికి సమస్య ఉన్నప్పుడు అతను వాళ్ళ అక్కగారికి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో ఇతను ఈ ఆరోపణలు చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. వాస్తవంలోకి పరిగణలోకి తీసుకొని మేము ఈ వివరాలు అన్నీ తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా సమస్య ఉండి మా దగ్గరికి వస్తే మేము సహాయం చేస్తాము. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. వాస్తవంగా రౌడీ షీట్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు కానీ ఈ 2023 తర్వాత అతని మీద వేరే కేసు కూడా ఏం నమోదు చేయడం జరగలేదు. అతను మా దగ్గరికి రావడం కూడా జరగలేదు. దానిలో వివరణ భాగంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా మా పేరు ఎవరికి లేవు. రాజకీయ ఒత్తిళ్ల ప్రకారం అతన్ని ఇబ్బంది పెట్టిన అసలు అతన్ని పోలీస్ స్టేషన్కి వచ్చిన దాఖలాలే లేవు. ఓన్లీ ఇది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఇతని మీద ఆరోపణలు చేస్తున్నారో నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారో వాళ్ళకి ఆ పరిసరాల్లో భూమే లేదు. ఇవన్నీ బురదజల్లే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు.